మీ హేమమాలిని. మరి ఇవాల్టి హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి అంటే అందరి మతులు పోగొడుతున్నటువంటి దేవరా బడ్జెట్. అందరికీ తెలుసు ఈ నెల 27న అందరికీ ప్రపంచవ్యాప్తంగా దేవరా సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అంతేకాదు ఈసారి దేవరాకి 1 గంటకి షోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఆ టికెట్స్ కోసం ఫ్యాన్స్ అయితే రచ్చ చేసేస్తున్నారు, ఎక్కడ టికెట్లు దొరుకుతాయి అంటూ. అండ్ అంతేకాకుండా స్టార్టింగ్ 10 to 14 days వరకు కూడా టికెట్ రేట్ పెంచుకోవచ్చు అని చెప్పేసి ఇరు గవర్నమెంట్స్ కూడా వాళ్ళకి లైక్ యాక్సెప్టెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే అన్ఫార్చునేట్లీ కొన్ని థింగ్స్ అయితే జరిగినాయి. దేవరా వల్ల లాగ్ అవుతూ వస్తుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోయింది, ఇలా చాలా ఇష్యూస్ జరుగుతున్నప్పటికీ కూడా టీం అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది సినిమా మీద. ఎందుకు ఇంత పాజిటివ్నెస్ అంటే అసలు ఇంత మాట్లాడుకుంటున్నారు కదా దేవరా గురించి. మరి అసలు దేవరా సినిమా ఏంటంటే మనం చూసుకుంటే యుఎస్ లో ఆల్రెడీ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి, ఇంకా షోస్ కోసం టికెట్స్ కోసం బుకింగ్స్ కోసం చూస్తున్నారని చెప్పేసి ఇలా చాలా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 350 crores అయితే రికవరీ అయిపోయింది. ఇంకొక 50 crores వస్తే సినిమా బడ్జెట్ వచ్చేసింది. అర్థమైంది కదా. అంటే దీన్ని బట్టి 400 కోట్లు పెట్టి సినిమా తీశారనమాట. ఈ 400 కోట్లు ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి దగ్గర అయిపోతుంది. కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే చాలా సినిమా కలెక్షన్స్ రికార్డులు తిరిగి రాస్తుంది మన ఎన్టీఆర్ గారి దేవరా సినిమా. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా ఎందుకున్నారంటే సింగిల్ గా సోలో హీరోగా తారక్ చూడడం ఇప్పుడు 6 years అవుతుంది అనమాట. సో అందుకనే ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ అందరికీ తెలుసు ఇంత అద్భుతమైన సినిమాని 2 పార్ట్లలో మనకి కొరటాల శివ గారు అందించబోతున్నారు. అండ్ ఇందులో మెయిన్ ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ అండ్ మెయిన్ హీరోయిన్ కింద అయితే శ్రీదేవి గారి కూతురైనటువంటి జాన్వీ కపూర్ నటిస్తున్నారనమాట. సో ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో రాబోతున్నారు. మరి ఈ సినిమా అదుర్స్ లాగా అలరిస్తుందా లేదంటే జైలవకుశ లాగా అటు ఇటు వెళ్ళిపోద్దా అన్నది చూడాలి. అంటే ఇంకా జస్ట్ 2 days మాత్రమే వెయిట్ చేయాలి. ఇలాంటి మోర్ అండ్ ఫన్ వీడియోస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.